డాక్టర్ గారు, యాస్పిరేషన్ అంటే ఏమిటి? యాస్పిరేషన్ ఎన్ని విధాలు? యాస్పిరేషన్ అనేటువంటిది సర్వసాధారణమా, లేకపోతే గనక ఏమైనా డేంజరా? ఇది సర్వసాధారణంగా ప్రతి పేషెంట్ కూడా అడిగేటువంటి ఒక క్వశ్చన్. దీని గురించి తెలుసుకోవాలంటే మనం డీటెయిల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. హాయ్, హలో. Myself Dr. Gangaraju, clinical speech pathologist and deglutologist, fellow in cochlear implants and vestibular medicines, clinical and interventional audiologist. Let's go to topic. Aspiration అంటే ఏమిటి అంటే, ఏదైనా మనం తిన్నటువంటి ఫుడ్ పార్టికల్ అనేటువంటిది డైరెక్ట్ మన స్టమక్లోకి వెళ్లకుండా తన పాత్ని చేంజ్ చేసుకొని లంగ్స్లోకి వెళ్తుంది. లంగ్స్లోకి వెళ్ళేటువంటి కండిషన్నే మనము యాస్పిరేషన్ అని అంటాం. ఈ యాస్పిరేషన్లో చాలా రకాలు ఉంటాయి. ఒకటి సైలెంట్ యాస్పిరేషన్ అండ్ యాక్టివ్ యాస్పిరేషన్. వీటికన్నా ముందు మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి అని అంటే, అసలు యాస్పిరేషన్ ఎందుకు జరుగుతుంది? లంగ్స్ వేరు, పొట్ట వేరు కదా, దానికి ఏంటి సంబంధం అని అనుకోవచ్చు. మీరు అనుకున్నటువంటిది ఎగ్జాక్ట్గా రైట్. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే, ఈ ఫుడ్ పైపు అలాగే విండ్ పైపు, లంగ్స్కి వెళ్ళేటువంటి గాలి పైపు రెండు ఒకే చోట దగ్గరే ఓపెన్ అవుతాయి అన్నట్టు. ఇవి రెండు కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటాయి ఎప్పటికప్పుడు. మనం సాధారణంగా ఫుడ్ తినేటప్పుడు ఊపిరితిత్తులకు వెళ్ళేటువంటి పైప్ అనేటువంటిది క్లోజ్ అవ్వడం అక్యూట్గా, అలాగే బ్రీత్ తీసుకునేటప్పుడు మనకి ఫుడ్ పైప్ అయినటువంటిది క్లోజ్ అవ్వడం, ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి ఒక డైనమిక్ ప్రాసెస్. ఎప్పుడైనా కానీ ఈ కండిషన్ ఎప్పుడైనా కానీ స్ట్రోక్ వచ్చినప్పుడు కానివ్వండి, లేదా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అక్కర్ అయినటువంటిప్పుడు కానివ్వండి, లేకపోతే థ్రోట్లో క్యాన్సర్స్ ఉండడం వల్ల కానివ్వండి, ఇవి మనకు ఎక్కువ సర్వసాధారణంగా చూసేటువంటి ఒక ప్రైమరీ కండిషనే యాస్పిరేషన్. సో మనం ఫుడ్ తింటా ఉంటే సొరణ పడుతుందండి, సరం పడుతుంది, దగ్గు వస్తుందండి అని అంటారు. కానీ ఇవి యాక్టివ్ యాస్పిరేషన్ కింద వస్తుంది. మన ఫుడ్ తినేటప్పుడు దగ్గు వస్తే దాని యాక్టివ్ యాస్పిరేషన్ కిందకి వస్తుంది. బట్ వెరాజ్ కమ్ టు ది సైలెంట్ యాస్పిరేషన్, మనం ఫుడ్ తింటున్నప్పటికీ ఏదో అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ బ్రీతింగ్ డిఫికల్టీస్ కానివ్వండి, లేకపోతే కనుక ఏదో గుండెలు ఇక్కడ పట్టేసినట్టు ఉండడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నట్టు. దాన్ని సైలెంట్ యాస్పిరేషన్ అంటాం. ఎలాంటి కాఫ్ లేకుండా, ఎలాంటి సింటమ్స్ లేకుండా లంగ్స్లోకి ఫుడ్ వెళ్ళేటప్పుడు కండిషన్ని సైలెంట్ యాస్పిరేషన్ అంటాం. ఈ యాస్పిరేషన్ అనేటువంటిది యాక్టివ్ యాస్పిరేషన్ని మనం ప్రివెంట్ చేస్తాం. ఎందుకు అని అంటే కదా, సింటమాటికల్గా అది బయటపడుతుంది కాబట్టి మనం వెంటనే దగ్గు వచ్చినప్పుడు మనం కాసేపు తినడం ఆపేయడము, లేకపోతే కనుక డాక్టర్ గారికి చూపించేసుకుని వెంటనే దానికి సంబంధించినటువంటి స్వాలోయింగ్ థెరపీ ఇలాంటివి తీసుకొని మనం బయటపడడం జరుగుతుంది. కానీ సైలెంట్ యాస్పిరేషన్ అనేటువంటిది ఇట్స్ అ సైలెంట్ కిల్లర్. మనకు అది జరిగినప్పుడు ఎలాంటి సింటమాటికల్ చేంజెస్ మనకు కనిపించవు అన్నట్టు. అది పొట్టలేకపోయింది లేదా ఊపిరితిత్తులేకపోయింది అన్నటువంటి తెలియదు. కానీ అది స్లోగా వెళ్ళి మొత్తం అంతా లంగ్స్ అంతా నింపేసేసి ఒక్కొక్కసారి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కి దారి తీయొచ్చు, ఒక్కొక్కసారి బ్రీతింగ్ అబ్స్ట్రక్షన్స్ కి దారి తీయొచ్చు. సో సైలెంట్ యాస్పిరేషన్ ఇస్ ద సైలెంట్ కిల్లర్. ఇట్ ఈస్ మోస్ట్ డేంజరస్ దాన్ యాక్టివ్ యాస్పిరేషన్. యాక్టివ్ యాస్పిరేషన్ కూడా డేంజరే, కానీ కాకపోతే ఏంటి అని అంటే రీఫ్లెక్స్ ప్రొటెక్టివ్ సిస్టమ్ అనేటువంటిది యాక్టివ్గా ఉంటుంది అందులో. సో కాబట్టి యాస్పిరేషన్ అనేటువంటిది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, కానీ సైలెంట్ యాస్పిరేషన్ అనేటువంటిది లైఫ్ థ్రెటనింగ్. సో దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఏషియన్ ఈఎన్టీ కేర్లో సంప్రదించండి. థ్యాంక్ యూ.